తెలుగు బ్రాడ్కాస్టింగ్ ఛానల్. మారుతున్న యుద్ధాలకు తగినట్లు దేశాలు డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేసుకోకపోతే ఎనిమీ కంట్రీస్ చేతిలో దెబ్బతినే అవకాశం ఉంది. ఇదివరకు యుద్ధం అంటే దేశాల మధ్య సోల్జర్ గన్స్, వార్ ట్యాంక్లతో యుద్ధం చేసేవారు. ఇప్పుడు శత్రు దేశం బోర్డర్ దాటకుండా డ్రోన్స్, మిసైల్స్ తో యుద్ధం చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఆకాశం నుండి లేజర్స్ ద్వారా దేశాల మధ్య వార్స్ జరుగుతాయని, అంటే స్టార్ వార్స్ లాగా యుద్ధాలు జరుగుతాయని చెప్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దేశ రక్షణ కోసం గోల్డెన్ డోమ్ పేరుతో రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు మొత్తం $175 బిలియన్ ఖర్చు అవుతుందని, ప్రస్తుతం $25 బిలియన్ విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ గోల్డెన్ డోమ్ మిసైల్ రక్షణ వ్యవస్థ తయారు చేయడానికి 3 ఏళ్ల టైం పడుతుందని డొనాల్డ్ ట్రంప్ వివరించారు. భవిష్యత్తులో అమెరికాపై జరిగే మిసైల్, డ్రోన్, వైమానిక దాడుల ముప్పును ఎదుర్కోవడానికి ఈ గోల్డెన్ డోమ్ డిఫెన్స్ ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దేశానికి అత్యాధునిక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తానని, ఎన్నిక ప్రచారంలో నేను ఇచ్చిన హామీని ఈ విధంగా నిలబెట్టుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు యుఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గులెటిన్ నాయకత్వం వహిస్తారని, అయితే ఈ గోల్డెన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా మా దేశానికి కూడా రక్షణ కల్పించాలని కెనడా కోరిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇంతకీ గోల్డెన్ డోమ్ సిస్టమ్ అంటే ఏంటో ఎప్పుడు చూద్దాం. ఏ దేశమైనా యుఎస్ పై భూమిపై నుంచి లేదా ఆకాశం ద్వారా మిసైల్స్, డ్రోన్స్ ద్వారా అటాక్స్ చేసే అవకాశం ఉంది. అలాంటి మిసైళ్లను, డ్రోన్లను కనుక్కొని వాటిని ట్రాక్ చేయడంతో పాటు వాటిని కూల్చివేయడం ఈ గోల్డెన్ డోమ్ లక్ష్యం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అలాంటి క్షిపణులను ఈ గోల్డెన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాశంలోనే బ్లాస్ట్ చేస్తుంది. ఈ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా యుఎస్ఏకి అన్ని వైపుల నుంచే కాదు, ఆకాశం నుంచి కూడా మిసైల్స్, డ్రోన్స్ ప్రయోగించిన వాటిని ఆపే శక్తి ఈ గ్లోబల్ డోమ్ కు ఉంటుంది. అలాగే ఈ గోల్డెన్ డోమ్ లో అంతరిక్ష ఆధారిత సెన్సార్లతో పాటు ఇంటర్సెప్టర్లు అమర్చి ఉంటాయి. దీనిపై పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సేత్ మాట్లాడుతూ, గోల్డెన్ డోమ్ డిజైన్ ఇప్పటికే ఉన్న భూ ఆధారిత రక్షణ సామర్థ్యాలతో అనుసంధానించబడుతుందన్నారు. క్రూయస్, బాలిస్టిక్, హైపర్సోనిక్ క్షిపణులు, డ్రోన్ దాడులతో పాటు అణుదాడుల నుంచి అమెరికాని రక్షించడమే లక్ష్యంగా ఈ డోమ్ సిస్టమ్ ని డెవలప్ చేస్తున్నట్లు చెప్పారు. ఇజ్రాయెల్ ఇప్పటికే ఐరన్ డోమ్ పేరుతో డిఫెన్స్ సిస్టమ్ ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అమెరికా గోల్డ్ డోమ్ పేరుతో డిఫెన్స్ సిస్టమ్ ని తయారు చేసేందుకు ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించింది. అయితే ఈ గోల్డెన్ డోమ్ డిఫెన్స్ ప్రాజెక్ట్ ని రష్యా, చైనా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇంకా ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం స్టే ట్యూన్ విత్ టీబీసీ.